శ్రీవారి లడ్డు కల్తీపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తిరుమలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన 2 రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా లడ్డు కౌంటర్ వెంకమాంబ కాంప్లెక్స్ ను పవన్ పరిశీలించనున్నారు. ఈ నెల 3న దీక్ష విరమణ అనంతరం తిరుపతిలో వారాహి సభను ఏర్పాటు చేయనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తిరుమలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన 2 రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా లడ్డు కౌంటర్ వెంకమాంబ కాంప్లెక్స్ ను పవన్ పరిశీలించనున్నారు. ఈ నెల 3న దీక్ష విరమణ అనంతరం తిరుపతిలో వారాహి సభను ఏర్పాటు చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. గుడ్ మార్నింగ్ భవాని. ఏదైతే ఈ రోజు తిరుపతి దేవస్థానానికి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కూడా ఏదైతే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కూడా ఆయన రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 7 గంటలకు చేరుకుంటారు. అనంతరం 7 గంటల నుంచి అక్కడ ఉన్నటువంటి అలిపిరి మెట్ల మార్గం గుండా కూడా ఆయన నడిచి తిరుమలకు వెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే భావించినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు ఆయన కాలినడకన నడక ప్రారంభించి 9 గంటల 15 నిమిషాలకు కూడా తిరుమలకు చేరుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో ఈ తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం కొంత కీలకంగా మారడంతో కూడా మరి నిన్న సుప్రీంకోర్టు ఏదైతే లడ్డు వ్యవహారంపై కొంత ప్రభుత్వానికి చివాటు పెట్టినటువంటి నేపథ్యంలో ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడన్ గా తిరుమల వెళ్తున్నటువంటి అవసరం ఏముంది అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం ఒక సందిగ్ధ వాతావరణంగా నెలకొంది. మరి అంతేకాకుండా ఒక ప్రాధాన్యత కూడా సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించినటువంటి దానిపై కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య పరస్పర విమర్శలే కాకుండా పరస్పర దూషణలు జరుగుతా ఉన్నాయి. మరో పక్క ఇప్పటికే సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి లడ్డు వ్యవహారంపై ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరి అది నిన్న కోర్టులో బెంచ్ పైకి రావడం, మరి బెంచ్ పైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఘటనకు సంబంధించి వివరణ కావాలంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం మరి జరిగింది. మరి తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి కూడా ఇరు వర్గాలు అంటే ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి తరపు నుంచి అదేవిధంగా అటు విపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదం ఏదైతే ఉందో ఈ యొక్క తప్పిదానికి సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనని రికార్డు చేసుకోవడం జరిగింది. మరి రికార్డు చేసుకున్నటువంటి అనంతరమే ఈ యొక్క ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క లడ్డు వ్యవహారం సంబంధించినటువంటి కల్తీ వ్యవహారంపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రాయశ్చిత్త దీక్ష చేపడతా ఉన్నారు. దాదాపు 11 రోజుల పాటు కూడా ఈ యొక్క దీక్షను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 3 రోజులు కూడా అక్కడే ఉండి దీక్ష విరమించాలని చెప్పి కూడా ఆయన భావిస్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం 3 రోజులు అక్కడే ఉండబోతా ఉన్నారు. 2వ తేదీ కూడా శ్రీవారిని దర్శించుకుంటారు. అంతేకాకుండా 3వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నటువంటి అనంతరం సాయంత్రం 4 గంటలకు కూడా దీక్ష విరమించినట్టు కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. మరి ఏదేమైనా కూడా ఈ యొక్క ఒక పక్క బ్రహ్మోత్సవాలు, మరో పక్క డిప్యూటీ సీఎం పర్యటన, ఈ పర్యటన నేపథ్యంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అదేవిధంగా కాలినడకన పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకుంటారు కాబట్టి భక్తులు ఎవరు కూడా ఆయనతో పాటు నడవకుండా ఆయన కొంత దూరాన్ని కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే ఆయన సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా సంబంధించినటువంటి పలువురు మంత్రులు కూడా ఆయనతో పాటు నడిచి వెళ్లాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్లే విధంగా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తా ఉన్నారు. దాదాపుగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి ఈ యొక్క దీక్ష సంబంధించి దాదాపు ఈ రోజు 7 రోజులు పూర్తవుతా ఉంది. మరొక 4 రోజులు అంటే ఇంకో 4 రోజుల తర్వాత 11 రోజులు దీక్ష పూర్తి చేసుకొని తిరుపతి నుంచి తిరిగి మరలా మంగళగిరి అయితే మాత్రం చేరుకోనున్నారు. దాదాపుగా ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తిరుమల వెళ్ళి ఏం మాట్లాడతారా అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం ఒక సందిగ్ధత వాతావరణం అయితే మాత్రం కనిపిస్తా ఉంది భవాని. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.